ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ప్రజాస్వామికవాది, మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజమైన త్యాగానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అని, 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ఆయన కీలక పాత్రను పోషించారని అన్నారు. 1969లో మంత్రి పదవిని త్యాగం చేశారని, అనంతరం తెలంగాణ సిద్ధించే వరకు ఎలాంటి అధికారిక పదవులు తీసుకోనని ఆయన నిర్ణయించుకున్నారని అన్నారు. 99 సంవత్సరాల వయసులో సైతం తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిన ఘనత వారిదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వారి జీవితం తెలంగాణ రాష్ట్రం కోసం అర్పించారని చెప్పారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని తెలిపారు. పవిత్రమైన, స్వార్థరహితమైన వారి అసమాన పోరాట శైలి గొప్పదని అన్నారు. రాజకీయాల్లో మాకు స్ఫూర్తినిచ్చిన కొంతమంది రాజకీయ నాయకులలో వీరు ముఖ్యులు అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారి శ్రీమతి ఇందిరా, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, ఆజ్మత్ ఆలీ, సిజే బెనహర్, రాములు యాదవ్, కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, జాజీ మొగ్గు నర్సింహులు, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి పదవిని వదులుకుంటే ఆ పదవి దగ్గరికి కన్నెత్తి కూడా చూడలే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ స్వప్నం సాకారం కాకంటే ముందే 99 ఏళ్ల వయసులో వారు స్వర్గస్థులైండ్రు. ఇంకొక 2 సంవత్సరాలు వారు బ్రతికుంటే వారు కలలుగన్న తెలంగాణ, ముఖ్యంగా వారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం. తెలంగాణ ఉద్యమం కాడి నుంచి వారితో అనేక సార్లు కూర్చొని పూరితమైన, స్వార్థరహితమైన జీవితాన్ని గడిపిన ధన్యజీవి కొండా లక్ష్మణ్ బాపూజీ. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు వారి త్యాగం, వారి అసమాన పోరాట శైలి